ఐపీఎల్ తర్వాత భారత క్రికెట్ జట్టుకు కష్టాలు ఎక్కువయ్యాయి. ఐపీఎల్ ముందు వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో అదరగొట్టిన భారత జట్టు ప్రస్తుతం డేలా పడింది. మొదట ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓడింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలోనూ ఓడింది. 2 సిరీస్లో కలిపి 7 మ్యాచ్లు ఆడితే ఒక్క దాంట్లో కూడా గెలవలేదు. ఇక ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ నెగ్గింది. అయితే రెండో వన్డేలో ఓడింది. ఇక మూడో వన్డేలో అయితే భారీగా పరుగులు సమర్పించుకుంది. ఒక ప్లేయర్ లేకపోయేసరికి టీమిండియా బౌలింగ్ ను ఇంగ్లాండ్ బ్యాటర్లు చీల్చి చెండాడారు. అదే ఇప్పుడు భారత జట్టును కంగారు పడేలా చేస్తుంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉంది. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే వేదికలు. 2011లో వన్డే ప్రపంచ కప్ నెగ్గిన భారత్ మళ్లీ ఆ ఘనత సాధించలేదు. అయితే వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ లో తప్పక గెలవాలనే ఉద్దేశంలో ఉంది భారత్. గెలిచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఘనమైన వీడ్కోలు పలకాలనే ఉద్దేశంలో ఉంది. ఇలాంటి తరుణంలో టీమిండియా బౌలర్లను చూస్తే మరోసారి వన్డే వరల్డ్ కప్ కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో బుమ్రా లేడు. గాయం కారణంగా అతడు దూరమయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఏకంగా 387 పరుగులు చేసింది. బుమ్రా లేకుంటే భారత బౌలింగ్ పసికొన్న జట్టు బౌలింగ్ కంటే కూడా దారుణంగా కనిపించింది. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రిన్స్ యాదవ్ అనుభవం లేమి స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా 5 స్పెషలిస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగడం, 6వ బౌలర్ ఆప్షన్ లేకపోవడం కూడా టీం మేనేజ్మెంట్ చేసిన పెద్ద తప్పిదంగా మారింది. మరోవైపు పేసర్ హర్షదీప్ సింగ్ 10 ఓవర్లలో 72 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక అంచనా లేకుండా టీమిండియాలోకి వచ్చిన గున్నూర్ బార్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో ఏకంగా 97 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు గత 2 మ్యాచ్ల్లోనూ వికెట్లు తీసినప్పటికీ దారుణంగా పరుగులు ఇచ్చాడు. ఇలాంటి బౌలింగ్ తో వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ టీమిండియా గెలుస్తుందా అనేది అనుమానం. ఇదే విషయంపై సునీల్ గవాస్కర్ సైతం మండిపడ్డాడు. టీం మేనేజ్మెంట్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని, బుమ్రా లేకపోతే టీమిండియా బౌలింగ్ లైనప్ ఎలా ఉందో ఒక్కసారైనా గమనిస్తున్నారా? 4 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడమే పెద్ద తప్పు. కుల్దీప్ యాదవ్ ను పక్కకు పెట్టి టీం మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పు. గున్నూర్ బార్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తీసుకొని ఉంటే కనీసం 20 నుంచి 30 పరుగులు తగ్గి ఉండేవి. దీంతో టీమిండియా గెలుపు సులువు అయ్యేది అంటూ సునీల్ గవాస్కర్ టీం మేనేజ్మెంట్ పై మండిపడ్డాడు. కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా చివరి వరకు పోరాడింది. రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే శుభమన్ గిల్, విరాట్ కోహ్లీలు హాఫ్ సెంచరీలతో రాణించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల వైఫల్యం టీమిండియా ఓటమిని శాసించింది. అంతకుముందు బౌలింగ్ లోను నిరాశపరచడంతో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మ్యాచ్ తో పాటు సిరీస్ ను కోల్పోయింది టీమిండియా. మొత్తంగా అటు టీ20, ఇటు వన్డే సిరీస్, అలాగే అంతకుముందు ఐర్లాండ్, ఇలా యూకే పర్యటనలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా గెలవకుండా ఉత్తి చేతులతో ఇంటి ముఖం పట్టింది.